అనపర్తి నర్సాపురం మధ్యలో రాజమండ్రి. చిన్నమ్మకే అన్ని కష్టాలు. ఎవరు తెచ్చుకున్నారు? కష్టాలను కొని తెచ్చుకున్నది ఎవరు? పురంధేశ్వరి గారే కష్టాలను కొని తెచ్చుకున్నారు. రాజమండ్రి ఎంపీ సీట్ కేసేటప్పుడు, రాజమండ్రి ఎంపీ సీట్ నుంచి కంటెస్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలవకుండా అయితే కంటెస్ట్ చేయరు కదా, తెలిసే కంటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. కంటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు పురంధేశ్వరి గారిని ఓడించాలని చెప్పి భారతీయ జనతా పార్టీలోని ఒక కీలకమైనటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి నేత రంగంలోకి దిగాడు. రంగంలో దిగి ఆయన చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ముందుగా రాజమండ్రి టిక్కెట్ ఆశించారు. తర్వాత ఆ టిక్కెట్ కాదు అనడంతో ఆమెను ఓడించడానికి వ్యూహం పన్నారు. ఆ వ్యూహంలో దిశగా అనపర్తి టిక్కెట్ని అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతకి అక్కడ కంటెస్ట్ చేసేందుకు ఇచ్చారు. సరే, నాకు ఎవరైతే అక్కడ కంటెస్ట్ చేయడానికి వచ్చినటువంటి శివకృష్ణంరాజు సంబంధించి 2 అంశాలు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నాయి. సరే, ఆయన గతంలో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండుండొచ్చు. వారి ఫాదర్ కూడా భారతీయ జనతా పార్టీలో నుంచి వచ్చారు, తను కూడా భారతీయ జనతా పార్టీ నుంచే పనిచేస్తూ ఉన్నారు. అయితే వీరు అనుకోకుండా 2000 తన సొంత గ్రామంలో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఆయన కంటెస్ట్ చేశారు వార్డు మెంబర్గా. సొంత గ్రామం రంగాపురంలో 3 సంవత్సరాల క్రితం, అదే మొన్న 2020-21 ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో పంచాయతీ వార్డు మెంబర్గా పోటీ చేశారట ఆయన. ఎవరు? శివకృష్ణంరాజు గారు వార్డు మెంబర్గా పోటీ చేశారట. ఏ గ్రామము? రంగాపురంలో. ఎక్కడది? అనపర్తి నియోజకవర్గంలో. చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో 7 ఓట్లు ఉన్నాయంట, కానీ వారికి 6 ఓట్లే వచ్చినాయంట. వార్డు మెంబర్గా కంటెస్ట్ చేస్తే 7 ఓట్లు ఉండగా వారికి మాత్రం 6 ఓట్లు మాత్రం వచ్చాయట. ఒక ఓటు మరి వారి ఓటు మిస్ అయిందా లేకపోతే ఇంకెవరు ఓటు మిస్ అయిందో తెలియదు, కానీ ఒక ఓటు మిస్ అయిందంట. అది అంటే ఆయన వార్డు మెంబర్గా కంటెస్ట్ చేసి 6 ఓట్లు వచ్చినటువంటి ఒక బలమైనటువంటి నాయకుడిగా గుర్తించి అనపర్తి నియోజకవర్గంలో అనపర్తిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టి చరిత్ర పుటల్లోకి ఎక్కేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఇది కదా రాజకీయాల్లో ఉండాల్సిన అంశం. అంటే గెలిచేటువంటి వ్యక్తికే కాదు, వార్డు మెంబర్గా 6 ఓట్లు వచ్చిన వ్యక్తికి కూడా, అంటే 6 ఓట్లు వస్తే డిపాజిట్ రాదనుకుంటా కదా వార్డు మెంబర్గా. తెలవగడుతున్నాను రాజు గారు, తెలియగడుతున్నారు సార్. వార్డు మెంబర్గానే అతను గెలవలేనప్పుడు రంగాపురంలో ఆ పంచాయతీలో ఒక వార్డు మెంబర్గా వేస్తే వాళ్ళ ఇంట్లో 7 ఓట్లుంటే 6 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో. మరి ఇప్పుడు 2024లో ఆయనకి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. ఏది? అక్కడ ఏ రకంగానూ సామాజిక సమీకరణాల్లో అక్కడ అది సాధ్యం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది, ఎవరికి ఇచ్చినా కానీ వాళ్ళకి ఇవ్వాలి. మరి అలాంటిది అక్కడ ఆయనకి ఇవ్వాలి అని పట్టుబట్టినటువంటి ఒక నాయకుడు, అక్కడ ఆయనకే ఇవ్వాలి అని చెప్పని యుద్ధం చేసినటువంటి ఒక నాయకుడు. మరి ఆ యుద్ధం చేయటం వెనక చాలా కారణాలు చెప్తూ ఉన్నారు. ఆ కారణాలు ఏంటంటే, అక్కడ ఎవరైతే అనపర్తిలో ప్రస్తుత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ బీజేపీకి వచ్చింది. అక్కడ బీజేపీకి వచ్చినటువంటి వ్యక్తిని ఎవరిని నిలబెడితే బాగుండిద్ది అని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుడితో మాట్లాడి అనపర్తిని బీజేపీకి జరిగే విధంగా కేటాయించే విధంగా ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నం చేసినటువంటి దాంట్లో అక్కడ ఈ వ్యక్తికి వచ్చే విధంగా చేశారు అనేది ఇప్పుడు బలంగా భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి దాంట్లో ఒక పెద్ద గుప్మంటున్నటువంటి అంశం. అంటే దీని వెనకాల వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అనపర్తిని భారతీయ జనతా పార్టీ కేటాయించే విధంగా,
అనపర్తి నియోజకవర్గంలో ఫలానా అభ్యర్థి ఉండే విధంగా వైఎస్ఆర్సీపీ వ్యూహం చేసి అక్కడ అభ్యర్థిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిని నిలబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది అని అంటే ఎంతటి రాజకీయ వ్యూహానికి తెరలేపారు అంటే అనపర్తి అసెంబ్లీతో పాటు రాజమండ్రి పార్లమెంటు కూడా పోయేటువంటి పరిస్థితి. అంటే ఒక దెబ్బకి రెండు పిట్టలు. మరి భారతీయ జనతా పార్టీ ఆ మాత్రం వ్యూహాన్ని గమనించలేకపోయిందా? మరి భారతీయ జనతా పార్టీ ఆ వ్యూహాన్ని గమనించి అడ్డుకట్ట వేయలేకపోయిందా అంటే వేయలేకపోయింది. వారు ఎవరికి వారు సీటు సక్రమంగా ఉండిద్దా, వారికి సీటు వస్తుందా లేదా అని ఆ సీటును పట్టుకొని కూర్చున్నారు తప్ప అసలు ఆ సీట్లో మనం నిలబడితే గెలవగలుగుతామా, ఆ సీట్లో నిలబడి గెలవటానికి ఉండాల్సినటువంటి ప్రణాళిక ఏంటి అనేటువంటి విషయంలో కూడా ఎక్కడా శ్రద్ధ చూపలేదు. మరి అదే అనపర్తి నుంచి మరొక అభ్యర్థిని కూడా అనుకున్నారట. ఆ అభ్యర్థి సమస్య లేదు, ఆ అభ్యర్థిని రానివ్వటానికి లేదు అని చెప్పి ఈ అభ్యర్థినే ఎన్నిక చేసేటువంటి విషయంలో ఆ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుడు క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించి ఆ రకంగా ముందుకు వెళ్ళారు అనేది ఇప్పుడు భాజపాలో చక్కర్లు కొడుతున్నటువంటి అంశం. సరే, ఇవన్నీ ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో ఉంటాయి, వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేయటంలో ఉంటాయి. కానీ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ అధ్యక్షురాలనే ఓడించాలనేటువంటి ఏదైతే వ్యూహం చేశారో అది పెద్ద రాజకీయ క్రీడ. మరి ఆ రాజకీయ క్రీడని ఎలా అధిగమిస్తారనేటువంటిది చూడాలి. ఒకటి పాపం అనపర్తిలో ఇప్పుడు ఎవరైతే ఆ రామకృష్ణారెడ్డి గారు ఆయన ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. నిన్న ఎప్పుడైతే అభ్యర్థిని ప్రకటించిన దగ్గర నుంచి దాదాపు అనపర్తి నియోజకవర్గంలో ఎవరైతే మొన్నటి వరకు అతనితో పాటు వెళ్ళినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఈయన దగ్గరికి వచ్చారంట, ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అందరూ కలిసి ఇప్పుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టి మేము గెలిపించుకుంటామని చెప్పని వాళ్ళందరూ కూడా ఆయన్ని ఒత్తిడి చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాపం ఆయన కూడా కన్నీటి పర్వంతం అయ్యాడు. వాస్తవంగా 175 ఎమ్మెల్యేలలో టాప్ 5 ఎమ్మెల్యేస్ బాగా కష్టపడినటువంటి ఎమ్మెల్యేలు అంటే ఆ నియోజకవర్గంలో అధికార పక్షంతో పోరాడినటువంటి టాప్ 5 కాన్స్టిట్యున్సీస్ తీసుకుంటే అందులో 1, 2, 3 ప్లేస్లో ఉండేటువంటి వ్యక్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మరి అలాంటి వ్యక్తికి సీటు ప్రకటించి సీటు లేకుండా పోయింది అని అంటే సరే, అవతల బలమైనటువంటి అభ్యర్థి అంటే తప్పులేదు, బలమైనటువంటి అభ్యర్థి అంటే. కానీ వార్డు మెంబర్గా పోటీ చేస్తే 6 ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థిని ఆయనకి ఎవరైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యామ్నాయంగా అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం అంటే రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగాలని భావిస్తున్నారు, ఏమి జరగటానికి దాని వెనక కథ నడుపుతున్నారు అన్నది ముఖ్యం. సరే, ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మొన్న ఓడిపోయాడు, కానీ అంతకుముందు గెలిచాడు. వాళ్ళ తండ్రి గారు 3 సార్లు గెలిచాడు. వాళ్ళ కుటుంబం దాదాపు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. 4 సార్లు వాళ్ళ కుటుంబంలో నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికారు, 4 సార్లు ఓడిపోయారు. 4 సార్లు ఓడిపోయారు, 4 సార్లు గెలిచారు. దాదాపు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఆ స్థాయిలో ఉంది. మరి అలాంటిది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని కాదని టిక్కెట్టు మరి 6 ఓట్లు వార్డు మెంబర్కి 6 ఓట్లు వచ్చిన వ్యక్తిని నిలబెట్టారు అని అంటే దాని వెనక ఏంటి, ఏం కుట్ర దాగి ఉంది? ఆ కుట్ర అంటే ఆ ఎమ్మెల్యే అభ్యర్థికి తెలిసి ఉండకపోవచ్చేమో ఇదంతా జరుగుతుంది అని. ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ మీకు ఇస్తానన్నా ఇంకొకరికి ఇస్తానన్నా మనకైతే అట్లాంటిది లేదులేండి. అందుకని అలాంటిది ఎవరైనా కానీ కాస్త ఇంట్రెస్ట్గా వెళ్తారు. మరి అలాంటిది వెళ్ళేటువంటి ప్రక్రియలో మరి ఆయన ఉత్సాహంగా వెళ్ళుండొచ్చు. కానీ దీని వెనక జరిగిన గేము మరి ఆయనకు తెలుసో తెలియదు కానీ పెద్ద కుట్ర జరిగింది. అనపర్తి సెంట్రిక్గా ఒక పెద్ద కుట్రకి తెరలేపారు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక నేత, ఒక ముఖ్యమైనటువంటి నేత చెప్తూ ఉన్నారు. సరే, ఒకసారి అనపర్తి బైట్స్ ప్లే చేయండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రక్షణ ఇచ్చే పరిస్థితి లేకపోతే ఇంతవరకు ఎంత తెలుగుదేశం పార్టీ వైపుకి పోలరైజేషన్ వచ్చిందో
అదంతా తిరిగి వాళ్ళ వైసీపీ చోటకు పోతే రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్తలు ఉండరు. ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా వచ్చిందో అనపర్తిలో కూడా తెలుగుదేశం పార్టీకి అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఇవాళ నా పైన 39 కేసులు, ఒక హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించారు. కార్యకర్తల పైన 185 కేసులు పెట్టారు. ఈ నియోజకవర్గంలో నేను తప్ప ఏ కార్యకర్త జైలుకు వెళ్లకుండా కాపాడుకోగలిగాం. నేను, నా భార్య, నా కుటుంబ సమేతంగా ప్రజల్లోకి వెళ్లి వివరిస్తాం. ప్రజల అభిప్రాయం మేరకు 5 రోజుల తర్వాత ఏమి నిర్ణయం తీసుకోవాలి అనేది నిర్ణయం తీసుకుంటాను. మొన్న లిస్టులో నా పేరు లేకపోయినా తప్పకుండా కూటమి వాళ్ళ తీసుకున్న నిర్ణయాన్ని సరి చేసుకొని తప్పకుండా కూటమి అభ్యర్థిగా త్వరలో నా పేరు అనౌన్స్ చేస్తారు అన్న నమ్మకం నాకు ఉండబట్టి సంపూర్ణ విశ్వాసం ఇప్పుడు ఈ కూటమి నాయకత్వం మీద నాకు ఉంది. 175 స్థానాలు 25 పార్లమెంట్లకి భారతీయ జనతా పార్టీ రెడీగా ఉన్నది అని నేను చెప్పాను. కానీ పొత్తులో భాగంగా మేము కొన్ని కోల్పోయాం. మాకు ఇచ్చింది కేవలం 10 అసెంబ్లీ స్థానాలు మరియు 6 పార్లమెంట్ స్థానాలు మాత్రమే వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమీకరణలు కావచ్చు, లేకపోతే ఇతర విషయాలు వినబిలిటీ అనండి, ఇతర విషయాలు అనండి, వాటన్నిటిని మీద కూడా దృష్టి కేంద్రీకరించి కేంద్ర నాయకత్వం అభ్యర్థుల్ని డిసైడ్ చేయడం జరిగింది. పొత్తు లేకపోతే మాకు సీట్లు వస్తాయని చెప్పి అని భావించిన ఆశాభావం చాలా మంది ఉన్నారు. కానీ పొత్తులోకి వెళ్ళిన తర్వాత వారి ఆశ ఏదైతే ఉందో నీరు గార్చబడినప్పుడు కూడా వారు ఎటువంటి బాధకి నిరాశకి లోను కాకుండా మేము భారతీయ జనతా పార్టీకి మేము పనిచేస్తాము, మాకు అక్కడ నిలబడింది అనపర్తిలో శివరామకృష్ణరాజు గారు కాదు, అక్కడ నిలబడింది మోడీ గారు అనేటువంటి భావనతో పనిచేయడానికి సందర్భంగా అభిప్రాయాలు అంటే ఎవరు స్ట్రాటజీస్ వాళ్ళు ఇచ్చేస్తారు. పాపం వారే చెప్తూ ఉన్నారు మోదీ గారు నిలబడి పోటీ చేస్తున్నారని అనుకోవాలని. అలా అనుకోవాలి అని అంటే ముందు అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహం బలంగా ఉండాలి. ఇప్పటికిప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని పోయి మీరు ఇక్కడ ఈ వ్యక్తి నిలబెట్టే మోడీ గారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి 4450 అసెంబ్లీల్లో 450, 4550 అసెంబ్లీల్లో మొత్తం మోదీ గారే నుంచోని మొత్తం మోదీ గారే గెలవాలి. సాధ్యం కాదు కదా. ఇప్పుడు పురంధేశ్వరి గారు అంత గట్టిగా చెప్తున్నారు కానీ 2009 ఎన్నికలలో రాజమండ్రి నుంచి మురళీమోహన్ గారు అట్లాగే ఆ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నుంచుంటే ఆ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఒక్క అనపర్తి నుంచి 38,000 ఓట్లు ఆ రోజు ఉన్నటువంటి నల్లమల్లి శేషారెడ్డి గారికి మెజారిటీ రావటం జరిగింది. 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. కానీ అక్కడ ఒక్క దగ్గర వైసీపీ గెలిచింది. ఇంకో దగ్గర కూడా సూర్యప్రకాష్ గెలిచాడు విత్ తక్కువ మెజారిటీ. కానీ అన్ని దగ్గర 5,000, 7,000 మెజారిటీ వచ్చినా ఇక్కడ 38,000 వచ్చేటప్పటికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గెలిచి మురళీమోహన్ గారు ఓడిపోయారు. ఇప్పుడు మరి పురంధేశ్వర్ గారు కూడా మరి అటువంటి పరిస్థితి ఎదురైద్దా అనేది ఒక డిబేట్. ఇక రఘురామకృష్ణరాజు గారు నరసాపురం వెళ్ళారు ఎట్టకేలకి. వెళితే అక్కడ ఆయనకు అందరూ వచ్చి అదేందండి మన సీటు విషయంలో అన్యాయం జరిగిందని వాళ్ళందరూ డిస్కషన్ చేయటం, దాని మీద మాట్లాడటం. సరే చివరిగా ఫైనల్గా జరిగింది ఏంటంటే నాకు ఎవరైతే ఇప్పుడు కూటమి టీడీపీ జనసేన కూటమి భాజపాతో మాట్లాడి నాకు మరలా నరసాపురం ఎంపీ ఇప్పించేటువంటి అవకాశం ఉంది. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా మరోసారి దాని మీద పరిశీలన జరుగుతుంది. వచ్చేటువంటి అవకాశం వచ్చే విధంగా వీళ్ళిద్దరూ కూడా కృషి చేస్తారు అని భావిస్తున్నానని చెప్పని ఆయన వాళ్ళిద్దరికీ అక్కడ మీడియాతో మాట్లాడారు. అయితే ఎమ్మెల్యేగా వెళ్ళను అనేటువంటి దాన్ని మాత్రం బలంగా చెప్పారని అంటున్నారు. సరే ఉండి పంపించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా పంపించడానికి కూడా కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటిది డిస్కషన్ ఉంది. అయితే ఎమ్మెల్యేగా వెళ్ళటానికి నేను ఇష్టంగా లేను, ఎంపీగా వెళ్ళటానికి నేను ఇష్టపడుతున్నానని త్రిపులారు ఆ రకమైనటువంటి మెసేజ్ని ఇచ్చారు అనేది ఇప్పుడు ఆ ప్రాంతంలో జరుగుతున్న డిస్కషన్. సరే ఇప్పుడు ఒకవైపు త్రిపులారది ఒక సమస్య, పురంధేశ్వరిది ఒక సమస్య, అనపర్తి నల్లమల్లి రామకృష్ణారెడ్డిది ఒక సమస్య. ఉభయ గోదావరి జిల్లాలో ఇది అత్యంత క్రియాశీలకమైనటువంటి సబ్జెక్టు. అందుట్లో రఘురామకృష్ణరాజు సబ్జెక్టు
దాని ప్రభావం అవునన్నా కాదన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత అది పెద్ద చర్చ జరుగుతుంది. ఆయనకి సీటు ఇవ్వాలా వద్దా అనేటువంటి విషయంలో ఎవరైతే ఎక్కువ మంది ప్రజానీకం అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రజానీకం ఆయనకి టిక్కెట్ ఇవ్వాలి అని ఎక్కువ మంది కోరుకుంటూ ఉన్నారు. అది బీజేపీ ఇవ్వనప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇవ్వాలి లేదా జనసేన వైపు నుంచి ఇవ్వాలి అనేదాన్నే డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ వైసీపీ ఎవరైతే కోర్ టీం ఉందో రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వకపోవడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయట. అంటే నిన్న వైసీపీ సోషల్ మీడియా కూడా చూస్తే చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళందరినీ తాట తీసింది త్రిపులారే. అందుకని వాళ్ళు ఆ రకమైనటువంటి ఉత్సాహంతో ఉన్నారు. సరే చూద్దాం దీనికి సంబంధించి. ఇప్పుడు సౌత్లో బీజేపీ మేము బాగా పాతుకుపోవాలన్న వేలో ఈ రోజున పొత్తు పెట్టుకుందండి. మరి ఈ పొత్తులో భాగంగా మరి బీజేపీ ఏదైతే సీట్లు ఆశించిందో కానీ ఇప్పుడు ఏదైతే సీట్లు తీసుకుందో అందులో ఎక్కడ కూడా మరి మన సమీకరణాల్లో భాగంగా కానీ ఓట్లు రూపంలో కానీ ఎక్కడ బీజేపీకి బలం లేదు. అంటే ఇది కావాలనే తన కొమ్మను తనే నరుక్కునే దిశగా బీజేపీ అలా ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చు. అలా ఉండదు. కానీ పార్టీల మీద వాళ్ళకు ఉన్నటువంటి బలంతో వాళ్ళకు ఉన్నటువంటి శక్తితో అక్కడ వారు కొన్ని స్థానాలను కైవసం చేసుకోవటం ద్వారా సౌత్లో కూడా మేము 2-3 రాష్ట్రాల్లో కూటమితో కలిసి ఎన్డీఏ భాగస్వామితో కలిసి ఉన్నాము అనిపించుకునే విధంగా వారు వ్యూహాన్ని చేసి ముందుకు వెళ్తున్నారు. అంటే ఒక దగ్గర వాళ్ళకి అవునన్నా కదని సౌత్లో ప్రభావం చాలా తక్కువ. అందులో మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే వాళ్ళు కొంచెం అడుగులు వేయటానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో, ఏపీలో